తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎస్పీ గారు బాడీని తీసేయమని మెసేజ్ పంపించారు. ఎస్పీ గారు స్పాట్ కు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని సీఎం గారు ఆర్డర్. చనిపోయిన అమ్మాయి భర్త బై ఎలక్షన్స్ లో పోటీ చేసే వ్యక్తి. అతను ఎలక్షన్ లో గెలవడానికి ఇదో సింపతి. చనిపోయాక ఇంకా చేసేదే ఉంటుంది సార్. సరే, నువ్వు జీప్ స్టార్ట్ చేయి, ఇంటి వరకు వెళ్ళి రావాలి. ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? ఈ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు. ఎలా చనిపోయింది? ఎలా చనిపోయిందో తెలియదు, కానీ ఉదయాన్నే చూసేసరికి చనిపోయింది. ఒకవేళ ఆత్మహత్య అయి ఉండొచ్చు. ఓహో, అలాగా. సార్, మన రమ్యకి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఎప్పుడు వచ్చారు? కాసేపు అయింది, పని ఉంది, బయలుదేరుతాను. వాళ్ళెవరు? చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సార్. రమ్య తండ్రి ప్రభాకర్ రావు గారు, తల్లి గీత గారు. అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరు? తెలియదు సార్. చనిపోయిన రమ్య గారి కజిన్ బ్రదర్ సార్. మిగిలిన ఇద్దరు మా అమ్మ నాన్న సార్. ఎందుకు? నువ్వెవరు? నా పేరు అశోక్, పక్కనే మా ఇల్లు. ప్రభాకర్ రావు గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అయితే ఏంటి? ఏమయ్యా, క్రైమ్ సీన్ లో పొలిటీషియన్స్ ఎందుకు? అది కాదు సార్, ఈ పార్టీ. ఏమిటయ్యా పార్టీ? పంపించాయి సార్. సారీ సార్. ఏమిటిది? ర్యాట్ పాయిజన్ సార్. ఎక్కడ దొరికింది? మంచం మీద దొరికింది సార్. తేనెలో దీన్ని కలుపుకొని తాగి ఉంటారు సార్. సారీ సార్. నాకు ఫోన్ చేసినప్పుడు లెటర్ అయితే దొరకలేదని చెప్పారు. అవును సార్, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో దొరకలేదు సార్. మేము ఈ టేబుల్లోని డ్రాలో వెతికినప్పుడు ఒక బుక్ లో ఉంది సార్. ఇంతకీ బాడీని ఎవరు ఐడెంటిఫై చేశారు? ఈనేట్ సార్. ఈమె ఇంటి పని మనిషి సార్. కాస్త ముందుకు రండి. నువ్వు ఇక్కడే ఉంటావా? లేదు, నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను. సార్ లేనప్పుడు మాత్రం రాత్రులు ఇక్కడే ఉంటాను. రాత్రి నువ్వు ఇక్కడే ఉన్నావంటే సార్ రారని నీకు ముందే తెలుసా? సార్ రారని చెప్పి రమ్య మేడం రాత్రికి నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు. సార్ లేనప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పావుగా. నేనున్నప్పుడే సార్ వచ్చారు. ఆ తర్వాత ఏం చేసావు? నేను ఇంటికి వెళ్ళిపోయాను. చెప్పకుండానా? నేను చెప్పే వెళ్ళాను. ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. కారణం నాకు తెలీదు. ఏం మాట్లాడుకున్నారు? నాకు సరిగ్గా వినిపించలేదు. ఒకవేళ
ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనూ గొడవపడి ఉంటారు. సార్ ఉమ్, టేబుల్ మీద కొంచెం బంగారం ప్యాక్ చేసి ఉంచారు సార్. ఉమ్హు. ఈ రమ్యకి రోజు ఉదయాన్నే లేచే అలవాటు ఉందా? లేదండి, ఉదయాన్నే టీ ఇవ్వడానికి నేనే లేపుతాను. మరి ఉదయాన్నే నువ్వు లోపలికి ఎలా వస్తావు? రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళిపోతాను. నా దగ్గర ఒక తాళం ఉంది. మళ్ళీ ఉదయాన్నే వచ్చి తలుపులు తెరుస్తాను. మామూలుగా ఆవిడ ఎప్పుడు లేస్తారు? ఆవిడ మామూలుగా ఆలస్యంగానే లేస్తారు. నేను ఉదయం 6 గంటలకు వస్తాను. మేడం గారిని నిద్ర లేపకుండా నా పని నన్ను చేసుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? మోహన్ గారు. నీ పేరేమిటి? సుమేష్. కాస్త ముందుగారా. నువ్వంత ఉదయాన్నే ఇక్కడేం చేస్తున్నావు? పాలు తీసుకొచ్చాను సార్. నువ్వు పాలవాడివా? నేను చూస్తుంటే అలా అనిపించడం లేదే. లేదు సార్, రోజు మా అన్నయ్య పాలు సప్లై చేస్తాడు. నేను బెంగళూరు నుంచి ఉదయమే వచ్చాను. పాలు సప్లై చేసే టైంకి అన్నయ్య లేవలేదు. అవును, మీ అన్నయ్య ఆలస్యంగా లేవడానికి కారణం ఏంటి? ఇతను చెప్పేది నిజమేనా? నిజమేనండి. ఉమ్. అవును, నీ పేరేమిటి? బాలు. నేను పేపర్ వేస్తుంటాను. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? 7:30 ప్రాంతానికండి. ఎప్పుడు ఆ టైంలోనే పేపర్ వేస్తావా? లేదు సార్, ఆ రోజు పేపర్ రావటం లేట్ అయ్యింది. ఎందుకు? పేపర్ రావటం ఎందుకు లేట్ అయిందంటే అదే ఎందువల్ల? లారీ టైర్ పంచర్ అయింది సార్. తమరి నామధేయం? త్రినాథ్ని. నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. ఓహో, ఈ ఏరియాలో ఏం జరిగినా నీకే ముందు తెలుస్తుందన్నమాట. లేదు సార్, పక్కింట్లో. ఇక్కడి నుంచే ఫోన్ చేసావా? అవును సార్. ఇంకెవరికి ఫోన్ చేసావు? వేరే ఎవరికి చేయలేదు సార్. ఉమ్. ఉదయం ఏం జరిగిందో వివరంగా చెప్తావా? అమ్మా, రమ్యమ్మ, అమ్మా, రమ్యమ్మ. అయ్యగారు, అయ్యగారండి, రమ్యమ్మ గారు. ఏమైంది? ఎందుకు ఆ కంగారు? ఏమైందో తెలియడం లేదు. పిలిస్తే ఎవరూ పలకడం లేదు. హాయ్, గుడ్ మార్నింగ్. సారీ అండి, ఉదయాన్నే అన్నయ్య లేవడం లేట్ అయినందువల్ల పాలు తీసుకురావడం లేట్ అయింది. ఏంటి, ఏమైంది? ఏంటి అక్కడ నిలబడిపోయావు? మిగతా వాళ్ళ ఇంట్లో పేపర్లు వేయవా? ఇక్కడ ఎవరు లేరేంటి? ఏంటి, ఏమైంది? లోపల ఎవరు కనిపించడం లేదు. నిన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. నిన్న రాత్రి 8 గంటలకి మోహన్ బైక్ లో బయటకు వెళ్ళాడు. రమ్య ఇంట్లోనే ఉంది. రాత్రి 11 గంటలైనా మోహన్ ఇంటికి రాలేదు. ఒకవేళ వచ్చుంటే బైక్ శబ్దం నాకు వినిపించదు కదా. ఇక్కడ ఆడ మనిషి కాళ్ళు కనిపిస్తున్నాయి. నేల మీద పడుకుని ఉన్నారు. ఎక్కడ? ఎవరు కనిపించట్లేదే. కాస్త కింద నుంచి చూడండి, కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు కనబడుతుంది. తల కనబడలేదు, కాళ్ళు కనబడుతున్నాయి. అమ్మా, రమ్యమ్మ. ఏం జరుగుతుందో? ఆవిడకి ఏమైందో ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ప్రాణం ఉంది, కాళ్ళు కదలడం నేను చూశాను. అయ్యో దేవుడా. రమ్యమ్మ. వస్తుంది, తోయండి. ఏమైందమ్మా?
ప్రాణం పోయింది. దేవుడా, అమ్మగారిని తీసుకెళ్లిపోయావు. నువ్వే కదా బ్రతుకుందని చెప్పావు. అయ్యో, నేను చూశాను. ఏం చూశారు? డ్రెస్ కదిలింది. ఒక అనుకోని దుర్ఘటన జరిగిన ఇంటి నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏమిటో నీకు తెలుసా? ఆవిడకి ప్రాణం ఉందని మా వాడు చెప్పాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లి చెక్ చేయించాలని మాకు అనిపించలేదు. ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? వాడు ప్రాణభయంతో పారిపోయాడు. వాడేంట్రా? తెలీదు సార్. తెలీదా? అవును సార్, స్టేషన్కి ఫోన్ చేయాలని నేను ఆ రూమ్ లోకి వెళ్ళాను. మిగతా వాళ్ళందరూ అప్పుడు ఇంట్లోకి వచ్చారు కదా. అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్. ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను సార్. ఇంటికి తాళం ఎందుకు పెట్టావు? అప్పటికే చుట్టుపక్కల జనాలందరికీ విషయం తెలిసి రావడం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళడం మంచిది కాదని. ఓహ్, అబ్బో, నువ్వేమైనా సెక్యూరిటీ గార్డు అనుకుంటున్నావా? అయితే మీరెవరూ ఆ వ్యక్తిని గమనించలేదు. ఆ? అవును సార్, అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని పంపించేయండి. సార్. సో వాట్స్ యువర్ ఫైండింగ్? తలుపుల మీద కిటికీల మీద ఇప్పుడు వెళ్ళిన ఆ నలుగురి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. తేనెతో కలిపిన విషం బాటిల్ మీద చనిపోయిన ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయి. రూమ్ లో చాలా చోట్ల ఎవరివో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆమె హస్బెండ్ అయి ఉండొచ్చు. వాట్ అబౌట్ హిమ్? మిస్టర్ మోహన్ ట్రేస్ అవుట్ చేశారా? లేదు సార్, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారో? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సార్, మిస్టర్ మోహన్ గారి ప్రింట్స్ ఆయన ఆఫీస్ లో ఉంటుందేమో. షూర్, యూ కెన్ డూ దట్. సార్. షల్ ఐ లీవ్ నౌ సార్? పోస్ట్ మార్టం అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫార్మ్ Sir. చేయాలి. యూ గెట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ కమ్ టు మై ఆఫీస్. వి విల్ డిస్కస్ దేర్. వీలైతే మిస్టర్ మోహన్ ని డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నించండి. విషయం చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్స్ ని గమనించండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సార్. నాకు విషయం తెలిసింది, కానీ ఇప్పటికీ నేను అది నమ్మలేకపోతున్నాను. మోహన్ ఇది ఎలా తట్టుకోగలడు? ఎస్పీని స్పాట్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నాను. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. సార్, మోహన్ మీకు పర్సనల్ గా తెలుసా? తెలుసు, కానీ అతను ఎటువంటి తప్పు చేయడని నా నమ్మకం. మనిషి అన్నాక తప్పు చేయడం అనేది. అది కాదండి, మోహన్ మాత్రం అలాంటివాడు కాదు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నాకు 5 ఏళ్ల క్రితమే మోహన్ పరిచయం అయ్యాడు. అప్పుడే మేము రూలింగ్లోకి వచ్చాం. విశాఖ పరిసరాల్లో పేదలకి స్థలాలు ఇద్దామనుకున్నాం. మా పార్టీలోనే కొందరు దాన్ని వ్యతిరేకించారు. మోహన్ వాళ్ళతో ఏకీభవించలేదు. దాని గురించి పెద్ద వివాదం అయింది. సొంత పార్టీలో గొడవల్ని రేకెత్తిస్తున్న ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి. సార్, 80 కుటుంబాలు అంటే ఉజ్జాయింపుగా 300 మంది జీవిస్తున్నారు. మారి మారి వస్తున్న రాజకీయ నాయకుల వాగ్దానాలే తప్ప వారికి మంచి చేసిన వారట ఎవరూ లేరు. వారి గురించి ఆలోచించింది లేదు. సార్, కూలి పని చేసుకుని జీవిస్తున్న కష్టజీవులు తలదాచుకోవడానికి వారికున్న ఏకైక ఆస్తి ఆ పూరి గుడిసెలు మాత్రమే. వాటిని నేలమట్టం చేసి వారిని నడి రోడ్ల నిలబెట్టి ఇక్కడ ఎవరు ఫ్యాక్టరీ నిర్మించడం అక్కర్లేదు, అందుకు మేము అంగీకరించము కూడా. సార్, ఈ ఫ్యాక్టరీ మన ఊళ్ళో మొదలు పెడితే ప్రజలకే కాకుండా మన పార్టీకి కూడా మేలు జరుగుతుంది. అవును మరి. ఆ కాలనీలో నివసించే వాళ్ళలో 90% పైగా అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. స్థలం కేటాయించే సమయంలో ఆ కాలనీ వాళ్ళు ఆయనకు ఎదురు తిరుగుతారు. ఆ తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళందరి ఓట్లు మనకి సానుకూలంగా మారతాయి. సార్, ఇలా చేయటం వల్లే రాజకీయ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పోయింది. వంతులు వేసుకుని రాజకీయ నాయకులు మోసం చేయడం వల్లే ప్రజలకి మనం అంటే అసహ్యం కలుగుతోంది. రాజకీయం ఒక చదరంగం లాంటిది మిస్టర్ జాన్. మన తెలివితేటలతో ఎదుటి వాళ్ళను ఎలాగైనా దెబ్బతీయాలి. గెలిచేవాడిని వెన్నుపోటు పొడిచేవాడే రాజకీయ నాయకుడు. లేదు సార్, ఆ రోజులు మారిపోయాయి. ప్రజలిప్పుడు తెలివి మీరిపోయారు. మన రాష్ట్రంలోని ప్రజలకు స్వయం ఉపాధి కల్పిస్తామంటూ కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని దోచుకుంటున్న విషయం అందరికీ తెలిసిపోయింది. స్వలాభాల కోసం కొత్త పార్టీలను సృష్టించి నీతి తప్పి నడుస్తున్న రాజకీయ నాయకుల్ని జనం తరిమి కొడుతున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. జనాన్ని మరచి మనం ప్రవర్తిస్తే వాళ్ళు ప్రతిఘటిస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ సంఘటన జరిగిన తరువాత మోహన్ కుమార్కి శ్యామిలికి మధ్య విభేదాలు తలెత్తాయి. జరిగిన జనరల్ ఎలక్షన్లో మోహన్ కుమారు నామినేట్ అయ్యాడు. ఆ సమయంలో మోహన్ తీసుకున్న నిర్ణయం నా మనసుని హత్తుకుంది. వద్దు సార్, నాకు ఈ సీటు వద్దు. మోహన్, ఏమిటసలు నీ మొండితనం? ఒక్కొక్కరు సీట్ సంపాదించడం కోసం ఎన్నో అడ్డమైన పనులు చేస్తున్నారు.
వాళ్ళ స్వార్థం కోసం పార్టీని రెండుగా చీల్చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మంత్రిని చేస్తానన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నాకంటే సీనియారిటీ అర్హత ఉన్నవాడు పార్టీలో ఉంటుండగా నాకే సీట్ ఇవ్వడం అంత మంచిది కాదు సార్. ఇంతకు నువ్వు అనేది ఎవరి గురించి? ఇబ్రహీం సార్. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆ మంచి వ్యక్తిని మనం విస్మరించకూడదు సార్. నీలాంటి వాడు ఉండటం మా పార్టీకి గర్వకారణం. నువ్వు లైవ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మోహన్ సత్ప్రవర్తనతో ఇబ్రహీం గారు చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత 2 నెలల్లో మోహన్కి పెళ్ళయింది. ఈ మధ్యన ఇబ్రహీం గారు హార్ట్ అటాక్తో చనిపోవటం వల్ల ఆ పోస్టుకి తగిన వారు ఎవరని అందరం ఆలోచించాం. పార్టీలో కొంతమంది వ్యతిరేకతను తెలియజేసినా మోహన్కి ఆ స్థానాన్ని ఇవ్వాలని మేము నిర్ణయించాం. అప్పుడు బై ఎలక్షన్స్లో మోహన్ నిలబడ్డాడు. అతన్నిప్పుడు నేరస్తుడని చెప్తున్నారు. ఐ కాంట్ బిలీవ్ దిస్. రండి. ఎవరైనా హాస్పిటల్. ఏంటి సార్? బాడీని మీరు తీసుకెళ్లొచ్చు. చనిపోయిన ఆవిడ భర్త ఎటువంటి వారు? ఎందుకు? చనిపోయిన ప్రదేశంలో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో మోహన్ నిలబడకు. పో బయటికి. నేను వద్దు, నువ్వు ఇంకేం చెప్పకు. ఈ క్షణం నుంచి నా కంట పడకు. పో బయటికి పో. వద్దురా, నన్ను వద్దు. నా కూతురు కంటి పాపలా చూస్తున్నాడు. దాన్ని చంపేశావు కదరా. నా కంటి ముందు నిలబడకు. పోరా. బయటికి పో. అది గట్టిగా ఉంది. అరే సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి 20 గ్రాముల రెడ్ పాయిజన్, 3 నిద్ర మాత్రలు ఉపయోగించినట్టు తెలిసింది సార్. అదేవిధంగా మరణం సంభవించింది రాత్రి 11-12 గంటల మధ్యలో సార్. మరణం సంభవించడానికి కారణం కార్డియోజెనిక్ స్ట్రోక్ సార్. అది మాత్రమే కాకుండా ఇదొక ఇన్స్టెంట్ డెత్ అన్నది డాక్టర్ గారి అభిప్రాయం. విషాన్ని తీసుకున్న వెంటనే ఆ మరణించి ఉండాలి సార్. ఇది ప్లాన్ మర్డర్ అయితే 2 విధాలుగా జరిగి ఉండొచ్చు. ఒకటి, ఎవరైనా బలవంతంగా విషం పట్టించడం. ఆవిడ ముఖాన్ని బట్టి చూస్తుంటే ఆవిడికి ఎవరూ బలవంతంగా విషం పట్టించి ఉండరని తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే పాలలో విషం కలిపిన తేనెని కలిపి అక్కడ పెట్టుంటే? చనిపోవడానికి ముందు రమ్య పాలు తాగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. రమ్యకి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందని పని మనిషి కూడా చెప్పింది. సార్, తెలియక తాగడం అంటే ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎటువంటి విషయమైనా తాగే వాళ్ళకి ఆ రుచిని బట్టి తేడా తెలుస్తుంది సార్. తను కన్జ్యూమ్ చేసింది ర్యాట్ పాయిజన్ సార్. ఇట్ స్మెల్స్ వెరీ పంజెంట్ సార్. ఇంకో విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇది ఒక ఆత్మహత్య అని మనకు క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే తను లోపల తాళం వేసుకుంది. అది మాత్రమే కాకుండా సూసైడ్ నోట్లో హ్యాండ్ రైటింగ్ రమ్య హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ అయింది. నౌ కమ్ టు ద రియల్ క్వశ్చన్. వై? ఎందుకు అలా చేసింది? దాని గురించి మిస్టర్ మోహన్ గారిని అడగాలి సార్. మీరు ఊరికి వెళ్ళలేదా? లేదు, మీరు రారనుకుని జానకిని ఇక్కడే ఉండమని చెప్పాను. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఇవాళ ఒక అతను నాకు డబ్బిస్తా అన్నాడు, కానీ అది చేతికి అందలేదు. అవును, అంత అర్జెంటుగా ఎందుకు? ఇక మీదటే కదా ఖర్చు మొదలయ్యేది. పోస్టర్లు కొట్టించాలి, పబ్లిసిటీకి చాలా ఖర్చు అవుతుంది. జాన్ కూడా ఊరికి వెళతాను అన్నాడు, కానీ డబ్బు లేకుండా వెళ్ళి ఏం ప్రయోజనం? పార్టీ వాళ్ళు ఏమి ఇవ్వలేదా? నామినేషన్ ఫైల్ చేశాం కదా, కాస్త టైం పడుతుంది. ఇంకెవరి దగ్గరైనా ట్రై చేయొచ్చుగా. ట్రై చేయొచ్చు, కానీ రేపదో పెద్ద కమిట్మెంట్ గా మారుతుంది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర ఏది కమిట్ అవ్వలేదు. ఇకపై కూడా అలాగే ఉండాలనుకుంటున్నా. ఏమండి, ఈ కాలం రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటే కుదిరే పని కాదు. నువ్వు నాకేమి రాజకీయాలు నేర్పించక్కర్లేదు. సర్లేండి. ఇప్పటికి కాస్త డబ్బు అరేంజ్ చేయగలిగితే పార్టీ ఫండ్ వచ్చాక తిరిగి ఇచ్చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర అడగాలి? నాన్న దగ్గర అడిగితే? ఆహా, అదేం వద్దులే. ఏ, మా నాన్న ఇచ్చేది డబ్బు కాదా? నిజమే, కానీ ఆ డబ్బు పావుగా మారి నా పేకి చుట్టుకుంటుందని నాకు తెలుసు. అదేంటి? అదేంటో చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. ఎందుకంటే మీ నాన్న వక్రబుద్ధిని అర్థం చేసుకునేంతక నీకు ఇంకా తెలివి పెరగలేదు. మీరెప్పుడు మా నాన్నని తప్పు పడుతూ ఉంటారు, అది నాకు అసలు నచ్చదు. అందుకే మీ నాన్నని అడగద్దు అన్నాను. నువ్వు మాత్రం మనసు పెడితే ఈ సమస్య తీరిపోతుంది. ఎలాగా? నీ బంగారం తాకట్టు పెట్టడానికి ఇస్తే చాలు. ఓహో,
అయితే మీ మనసులో ఉద్దేశం అదనమాట. మీరు ఏమనుకున్నా సరే నాకు బాధ లేదు. నేను మాత్రం నా బంగారాన్ని ఇవ్వను. నీకు నా మీద నమ్మకం లేదా? ఎలా నమ్మమంటారు? నెల రోజుల్లో తిరిగిస్తానని చెప్పి నా అకౌంట్ లోంచి 2 లక్షల రూపాయలు తీసుకోలేదు, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. 3 సంవత్సరాలైంది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? నా బంగారం మాత్రం మా నాన్న ఇచ్చింది కాదా? అదిస్తే మాత్రం తీసుకుంటారా? ఓహో, గొప్ప తండ్రి. మా నాన్న ఏం చేశారు? ఆయన రాజకీయాల్లో ఉన్నారు, కానీ కుటుంబాన్ని బాగానే చూసుకునేవారు. అంతేకాక మా నాన్న ఏ లోటు చేయలేదు. బట్ ఇప్పుడు మీ నాన్న ఎలా డబ్బు సంపాదించాడో ప్రజలందరికీ కూడా తెలుసు. మీ దృష్టిలో మా నాన్న దుర్మార్గుడే అయి ఉండొచ్చు, కానీ ఆయన నాకు దేవుడు. తండ్రి పేరు తెలియని మీకు ఆ విలువ అవునే, తండ్రి పేరు తెలియని వాణ్ణి. పుట్టినప్పటి నుంచి ఈ ప్రశ్ననే పదే పదే అడుగుతున్నాను, కానీ ఈ మాట ఎవరన్నా కూడా సహించేవాణ్ణి. నువ్వు ఈ మాట అంటే